Un aplauso para mami y papi, porque en verdad rompieron. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు సండే, టైం 2:45. స్మాల్ బ్రేక్ఫాస్ట్ ఇట్లాగా వెళ్తున్నాను ఈరోజు. ప్లేస్ వచ్చేసి పరిగి సన్ రైజ్ పాయింట్. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్స్లో బాగా ట్రెండింగ్ అవుతుంది ఈ ప్లేస్ అనేది. అక్కడ మంచి పెద్ద పెద్ద విండ్ మిల్స్ ఇవన్నీ ఉన్నాయి. సో అక్కడికి వెళ్తున్నా ఈరోజు. జస్ట్ ఒక స్మాల్ 80 కిలోమీటర్ రైడ్, మరి 200-300 కాకపోయినా ఒక 80 కిలోమీటర్ రైడ్ అనేది వెళ్ళేసి వద్దామని చెప్పి అనుకోలేదు. ఇది మేము జస్ట్ ఏంటి మండే ట్యూస్డే రోజు అలా జిమ్లో ఒకసారి కలిసేసి, బ్రో ఏం చేస్తున్నారు ఈ వీకెండ్ అది అని చెప్పి అనుకొని, తను కూడా కాంటెంట్ క్రియేటింగ్ స్టార్ట్ చేశాడు. హీఈస్ ఆల్సో లుకింగ్ ఫర్ కాంటెంట్. మేము ఈ మీనా హాస్పిటల్ దగ్గర కలుద్దాం అనుకున్నాం. మనం ఇక్కడ ఆగుదాం, అతను వచ్చేస్తాడు. టైం ఎంత? 2:49. యాక్చువల్గా మేము ఈ రీల్ చూసి వచ్చాము. పరిగి విండ్ మిల్స్. సో అతను ఇక్కడ కోఆర్డినేట్స్ కూడా మెన్షన్ చేస్తాడు, బెస్ట్ లొకేషన్ అని చెప్పేసి. అతను ఇక్కడ కోఆర్డినేట్స్ మెన్షన్ చేసి డైరెక్ట్ లొకేషన్ కాకుండా పరిగి విండ్ మిల్స్ పెట్టకుండా మేము ఈ కోఆర్డినేట్స్ పెడుతున్నాం. ఎందుకంటే అతను వెళ్ళిన లొకేషన్లో ఏం లేకుండా అంట. సో ఇతను వెళ్ళిన ప్లేస్ అనేది మార్క్ చేసి పెట్టుకున్నాడు. సో ఈ లొకేషన్స్ కాపీ చేసుకొని డైరెక్ట్ అక్కడ పేస్ట్ చేసి వెళ్ళిపోదాం. ఎస్, 1 hour 56 minutes, 93 kilometers. లెట్స్ గో. దోమలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఇంకా మనోడు వచ్చేసింది అనుకున్నా, కాకపోతే స్విగ్గీ ఆర్డర్ పెట్టుకొని ఆయన పార్కింగ్ లైట్స్ ఆన్ చేసుకొని వస్తుంటే నేను పొద్దున ఏం స్విగ్గీ చేసుకుంటున్నారు. హలో. సో మా వ్యూవర్స్ అందరికీ చెప్తున్నా, దిస్ ఇస్ కిషోర్. ఓకే, రైడ్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు సుచిత్ర దగ్గర ఉన్నాము. ఇక్కడ నుండి పరిగి విండ్ మిల్స్ టోటల్ 80 కిలోమీటర్ రైడ్. కానీ మార్నింగ్ అది ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. రోడ్స్ మొత్తం ఎంటీ ఉంటాయి. లాంగ్ రూట్లో ఎందుకు వస్తారు భయ్యా, పొద్దున్నాయి అది కూడా. ఓకే, నా ఫేవరెట్ బాలనగర్ ఫ్లైఓవర్. ఎంత ర్యాష్గా నడుపుతున్నాడు. యశోద అయితే హోటల్ లాగానే ఉంటుంది, పెద్ద స్టార్ హోటల్ లాగా. యాక్చువల్లీ ఇలాంటి టైంలోనే గోప్రో అనేది ఒక డాష్ కెమెరా కూడా యూజ్ వస్తుంది. మొత్తం ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నారు అందరూ. సో మనం కోకాపేట్ సైడ్ నుండి వెళ్తాము. బట్ డెలైట్లో పనిచేసే వాళ్ళందరికీ హాయ్. కిషోర్ కూడా యాక్చువల్లీ డెలైట్లోనే వర్క్ చేస్తుండే ముందు. మన కేటీఆర్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇవన్నీ ఈ రోడ్, ఈ సోలార్ ప్యానల్స్ది, ఈ షెడ్ టైప్ చేయడానికి. ఇండియాలో లార్జెస్ట్ అంట ఇది సోలార్ ప్యానల్ది. ఒక స్మాల్ టీ బ్రేక్. ఓకే, హాయ్ ఫ్రెండ్స్. సో ఇది మన కిషోర్. హాయ్, అశ్విన్ కిషోర్. అశ్విన్ యాక్చువల్లీ ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు అశ్విన్ స్మాల్ టీ బ్రేక్ కోసం ఆగాము. ఇక్కడ నుండి పరిగి అరౌండ్ 25 కిలోమీటర్స్, ఒక 22 మినిట్స్ డిస్టెన్స్ లో ఉంది. 22 మినిట్స్ టైం పడుతుంది. 23 కిలోమీటర్స్ 28 మినిట్స్. 23 కిలోమీటర్స్ 28 మినిట్స్. బట్ మనం బిఫోరే లెఫ్ట్ కి తీసేసుకుంటాం. మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ అయితే 9 కిలోమీటర్స్ బిఫోరే ఉంది. బట్ బాగుంది యాక్చువల్గా. చాలా ఇనిషియల్ గా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము. ఎక్కడికి? పరిగియా? అందరు అక్కడికి, మేము కూడా అక్కడికి. పరిగి అది మన ఏంటి విండ్ మిల్స్ ఉంది కదా, మేము కూడా అదే అంటే చూసినప్పుడే
ఇంకా ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయితే ఏం కావాలో వదలదు. ఇది కూడా మనం అందులో చూసి వచ్చాం కదా యాక్చువల్లీ రీసెంట్ గా న్యూ ఇయర్ టైమ్స్ లో అవునా? ఈ పర్గి దాని గురించి. ఇంకా మామూలుగా ఇన్స్టాగ్రామ్ నేను చూస్తూ ఉంటే ఇదొకటి టెంపుల్స్ ఒకటి వచ్చినాయి. అదైతే మాత్రం ఈవినింగ్ వెళ్ళాలి మనం. అది మనం టెంపుల్స్ ఆదిగిరి గుట్ట ఒకటి, మాత్రం గోల్డెన్ టెంపుల్ నెక్స్ట్ వీక్ ఒకసారి మళ్ళీ చూసుకొని సాటర్డే ఈవినింగ్. ఏం లేదు అంటే నాకు ఎట్లా అంటే ఈ ఆఫ్టర్నూన్ టైమ్స్ లో ఈవినింగ్ టైమ్స్ లో వెళ్తే కొంచెం లేజినెస్ వచ్చేస్తుంది. అవునా? ఓకే ఓకే. మార్నింగ్ వెళ్తే ఓకే అంటే అది లైటింగ్ అంతా బాగుంటుంది అని చెప్పి వీడియోస్ లో కూడా చూసా కదా నేను. ఆల్మోస్ట్ అంటే మార్నింగ్ కవర్ చేసుకొని ఈవినింగ్ వెళ్ళేటట్టుగా. సమ్మర్ మంచి చలితో స్టార్ట్, మార్చ్ 1st. మేము మొన్న శ్రీశైలం వెళ్తున్నప్పుడు కూడా ఇంతే, ఎంత చలి, టూ మచ్. బాగుంది. మార్నింగ్ అయితే ఇంకా బాగుండేది కొంచెం. అంటే ఆల్మోస్ట్ వికారాబాద్ మొత్తం అంతా అయితే వికారాబాద్ అంటే లైక్ అది సంగారెడ్డి తగ్గుతుంది కదా, లైక్ అటువైపు వేరే రూట్ లో వెళ్తే సంగారెడ్డి. బ్రో సంగారెడ్డి వెళ్ళిపోవచ్చు ఇటు ఇట్లాగా మొమిన్పేట్ ఇటు కాదా? అది టోటల్ డిఫరెంట్ మొత్తం. ఇక్కడ విండ్ మిల్స్ సైడ్ అయినారా వేరే సైడ్ వెళ్తున్నారా? ఎన్ని కిలోమీటర్స్ ఉంది ఇంకా? రఫ్లీ 25 ఉండొచ్చు మేబీ. 5 అవుతుంది. ఎంత? హాఫ్ అన్ అవర్. ఓకే, ఇంకా చాలా టైం ఉంది. సన్ రైజ్ కూడా 6:45 ఆ టైం అవుతుంది. ఓకే, ఇంకొక బ్రో కూడా జాయిన్ అయ్యారు ఎక్స్పల్స్లో. లెట్స్ సీ. అయితే ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. ఇంకా ఎవరు వెళ్తున్నారు? ఐ థింక్ చాలా మంది వస్తారు అనుకుంటా. మొత్తం ఆఫ్ రోడింగ్ భలే ఉంది. అది ఎక్స్పోజ్ కాబట్టి ఇలాంటి రోడ్లో అది చంపేస్తుంది. ఎక్స్పోజ్ వెళ్ళిపోతుంది ఈజీగా, మనది కూడా వెళ్ళిపోతుంది. కానీ పైకా? పదండి, వెళ్దాం. పైకి వెళ్దామా? ఇంకా పైకి ఆఫ్ రోడ్ ఓకే కదా? ఓకే. ఉన్నట్టుంది కదా అటు? అటే అనుకుంటా, ఇట అనుకుంటున్నా. మరి ఎటు ఇటైతే కనిపించట్లేదు. ఇట అనుకుంటున్నా, ఏమో నాకు కూడా ఐడియా లేదు. పదండి. ఎక్స్పల్స్ వెళ్ళిపోతుంది ఈజీగా, ఆఫ్ రోడే కదా. అది ఎక్స్పల్స్ వెళ్ళిపోతుంది ఈజీగా, మన పట్టిలే ఫస్ట్ అవ్వు. డెడ్ ఎండా? మనమే చాలా మంది వస్తున్నారు, వీకెండ్ కదా. ఈ యూత్ అంతా ఇక్కడనే ఉంది. అబ్బో రాళ్ళు, అబ్బో ఏంట్రా ఇది రోడ్ ఇలా ఉంది. విండ్ మిల్స్ అయితే ఇక్కడనే ఉన్నాయి. ఫ్యూల్ అయిపోయింది, ఫ్యూల్ వేయించుకోవాలి.
బట్ ప్లేస్ మాత్రం భలే ఉంది. ఆ వ్యూ అది ఎవ్రీథింగ్ ఇస్ వెరీ నైస్. చాలామంది వచ్చారు యాక్చువల్లీ ఇక్కడికి. ఒక్క స్లిప్ కింద ఉంటాం డైరెక్ట్. ఇట్లనే. సీ యూ. బాయ్ బాయ్. ఓకే రైట్ సేఫ్. కొంచెం హై గ్రౌండ్ ఉంటే బెటర్ ఏమో. రివర్స్లో పెడదాం. ఈ స్టోన్ ఉంది కదా, ఈ స్టోన్ దగ్గర ఇలా పెట్టండి. అదే నేను చూస్తున్నాను ఇక్కడ నుండి, బాగా కనిపిస్తుంది ఫ్రేమ్. ఎస్ 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 డన్. నేను ఫ్రేమ్ బాగా వస్తుందని చెప్పి ఇప్పుడు కంప్రెషన్ వస్తుంది. ఇప్పుడు నేను దూరం నుండి పెడతా కదా, షార్ట్ కోసం ఏదో ఒకటి. 2 1 గో. కీ ఉందో లేదో తెలీదు. ఉంది కీ ఉంది. ఓ కరెక్ట్ ఫ్రేమ్ వచ్చింది. ఓ నైస్. లెగ్స్ కూడా రైట్ లెఫ్ట్ నా మధ్యలో అయిపోయింది, అదొకటి ఆగిపోయి ఉంటే బాగుంది. రాళ్ళు ఎక్కువ. బయలుదేరదామా ఇంకా? మొత్తానికి బ్రేక్ఫాస్ట్ రైడ్ అయితే చాలా బాగా జరిగింది. ఇప్పుడు ఇంటికి బయలుదేరిపోతున్నాం. టైం ఎంత 8:30కే చాలా వేడి అనిపిస్తుంది. రైడింగ్ గేర్ కూడా ఉంది కాబట్టి చాలా వేడిగా ఉంది. మొత్తం లోపల స్వెట్ అయిపోయింది. మొత్తానికి ఆఫ్ రోడింగ్ కూడా చేసేస్తాం. బైకర్స్ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళే మ్యాక్సిమం. మనం వచ్చినప్పుడు ఈ టెంపుల్ ఉండేనా? ప్లేస్ పేరు ఏందట? రంగపు తండ. మొత్తం విండ్ మిల్స్. చాలా బాగుంది ప్లేస్. ఎక్కడికో వచ్చేసినట్టు ఉంది. బట్ హైదరాబాద్ నుండి 80 కిలోమీటర్స్ అయింది. వింటర్ సీజన్లో వస్తే ఎలా ఉంటుందో తెలియదు, కానీ సమ్మర్ సీజన్ మాత్రం బాగా వేడిగా ఉంది. మేము మార్నింగ్ 4 o'clockకి బయలుదేరాము అక్కడ నుండి. ఇక్కడికి రీచ్ అయ్యింది అరౌండ్ 5:45కి. సో మాకు 1.5 hours పట్టింది అక్కడ నుండి రావడానికి. 1.5 hours ట్రావెల్. మధ్యలో బ్రేక్ తీసుకున్నాం ఒక 20 minutes. బట్ ఓవరాల్ ప్లేస్ అయితే చాలా బాగుంది. డెఫినెట్గా రావాలి. బైకర్స్ ఎవరైనా ఉంటే, ఎనీవన్ ఎవరికన్నా మంచి సన్ రైజ్ ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ఒకసారి రావాలి. ఓవరాల్గా నాకు తెలిసి మేము ఒక 90 kilometers వచ్చి ఉంటాం. ఇక మార్నింగ్ ఇదే చాయ్ బంక్ ఏదైతే ఉందో, ఈ చాయ్ బంక్లో మేము ఆగి కాఫీ తాగాం. అండ్ అక్కడక్కడ కొంచెం వేస్ట్ కూడా పడేస్తున్నారు, ప్లాస్టిక్ ఇవన్నీ. ఇలాంటివి చేస్తూనే చాలా బాగా అనిపిస్తుంది. అరే ఎంత మంచి ప్లేస్ ఉంది అని పొల్యూట్ చేయకుండా ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మీరు వాళ్ళ వెళ్ళి పొల్యూట్ చేసేస్తే మళ్ళీ వేరే వాళ్ళు వచ్చినప్పుడు ఏమనుకుంటారు, అరే చాలా బాగాలేదురా ప్లేస్, అన్హైజీనిక్ ఉంది, అది ఇది అని చెప్పేసి వెళ్ళిపోతారు. సో మీరు ఒక ప్లేస్కి వెళ్తున్నారంటే ఓకే, మీరు ఒకవేళ ఎంజాయ్ చేసినా కానీ మళ్ళీ క్లీనప్ చేసుకొని వెళ్ళిపోండి కదా. గ్లాస్ బాటిల్ ఏదైతే ఉంటుందో మీతో పాటు తీసుకెళ్ళిపోండి. అక్కడ పగలగొట్టడం అవన్నీ చేయడం అవసరం లేదు కదా. అందుకనే కొన్ని ప్లేసెస్ అన్ఎక్స్ప్లోర్డ్ అని చెప్పి ప్లేసెస్ ఉంటాయి, అవి వాళ్ళు లింక్స్ పెట్టరు ఇలాంటివి చేస్తారని చెప్పి. ఎలా వస్తున్నాడు చూడండి ఓవర్టేక్. ఈ లారీ వెళ్ళిన తర్వాత సడన్గా గాలి ఒకటి వస్తుంది, దానివల్ల ఫుల్ ప్రెషర్ ఫీల్ అవుతుంది. అంటే లారీ వెళ్ళంగానే డాప్లర్ ఎఫెక్ట్ లాగా. ఓకే ఫ్యూల్ వేయించుకుందాం. 38. డీజిలా? డీజిల్ బండి ఇది ఉన్నది. ఓకే, నేను యాక్చువల్గా మధ్యాహ్నం వరకు అవుతుంది అనుకున్నా, అది నాకు తెలిసి 11:30 వరకు అయిపోతుంది. రోడ్ కూడా బాగుంది యాక్చువల్లీ. ఏడ వస్తున్నావు? ఎక్కడికి జస్ట్ మిస్. ఏడు కూడా అడికి అంత మంచిగా డివైడర్ ఉంది, మార్కింగ్ ఉంది, మీదకి వచ్చేస్తున్నాడు. 10 inches డిఫరెన్స్ ఉండే ఇందాక దాంట్లో. ఆకలేస్తుంది, స్టాప్ తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్కి. యాక్చువల్లీ వెనకాలనే మంచి ప్లేస్ కూడా ఉండే, ఫుడ్ ట్రక్స్ ఉండే, కానీ మనం స్పీడ్లో ఉండే కూడా చూసుకోలే. ఇక్కడ ఉన్నట్టుంది ఇక్కడ బ్రేక్ఫాస్ట్ స్టాప్. నేను బ్రో నాకైతే చాలా మంచిగా ఉంది. అప్పుడే అయిపోయింది అనిపించింది. ఆల్మోస్ట్ ఒక 1.5 వెళ్ళిపోతాం కదా ఇంటికి మనం. అంతే కదా. బట్ చాలా తొందరగా వెళ్ళిపోయాం. ఆఫ్ రోడ్ కూడా ఏం చూసా 30% ఆఫ్ రోడ్ ఉన్నట్టు అనిపిస్తుంది తిరిగేటప్పుడు. మెయిన్ రోడ్ లో కూడా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అండ్ మధ్యలో వాళ్ళు కలవడం అనేది ఇంకా బాగుండదు.
ఫస్ట్ ఒకరు కలిసారు. అవును. మనతో పాటు యాక్చువల్ అక్కడ నుండి వచ్చారు కదా, వాళ్ళిద్దరు ఫస్ట్ ఇది ఎక్స్పల్స్ వాళ్ళు బాగా చాలా దూరం నుండి వచ్చారు, మన సిటీ నుండే వచ్చారు. వాళ్ళు సేమ్ టైం స్టార్ట్ అయ్యారంట. వాళ్ళు 2 o'clock వెళ్ళిపోదాం అనుకున్నారంట, కాకపోతే అలారం మర్చిపోయి పిఎం పెట్టాడంట. అదే ఇంకా రైడింగ్ ఓకే బేసిక్ గా అంతే స్పీడ్ లో వచ్చాను 110, 120 గ్రూప్ వాళ్ళు అదే మెయింటైన్ చేస్తారు. సో ఆ స్పీడ్ లో వస్తే ప్రాబ్లం. కొంచెం లేట్ అయితే ఏంటంటే వాళ్ళు ఇరిటేట్ అయ్యేం కాదు, ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ముందుకెళ్ళి వెయిట్ చేస్తారు. టేబుల్ అని మనమే బుక్ చేసుకుంటాం పొద్దున కూడా. ఇంకా మరి డైరెక్షన్ ఎప్పుడు ఏంటి? డైరెక్షన్ ఏం డైరెక్షన్? మూవీ డైరెక్షన్ కాదు, సౌండ్. ఓన్లీ సౌండ్ కొన్ని వస్తుంది. అంటే స్క్రిప్ట్ ఏమన్నా రాసుకునే ప్లాన్ లో ఉన్నావా లేకపోతే ఎట్లా? స్క్రిప్ట్ ఆల్రెడీ రాసి పెడతారు. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు ఇంటికి బయలుదేరిపోదాం. టైం ఎంత? 9:56. ఇంకొక 1 hourలో వెళ్ళిపోవచ్చు. కొన్నిసార్లు ఇలాంటి ప్లేసెస్లో తింటే పెద్ద పెద్ద రెస్టారెంట్ టేస్ట్ కూడా సరిపోద్ది, దీనికి అంత బాగుంటాయి. యాక్సిడెంట్ అయిందా? చూసుకొని నడపాలి. ఇండికేటర్ లాస్ట్ మూమెంట్లో ఎవరేస్తారు రా? గండిపేట్ 3 kilometers, హైదరాబాద్ 21 kilometers. బట్ ఓవరాల్ రైడ్ మాత్రం చాలా బాగుండే. మ్యాక్సిమం 10:45 వరకు ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళి కొంచెంసేపు పడుకొని ఫోటో చూద్దాం ఎలా వచ్చింది. యాక్చువల్లీ 2 hours పడుకున్నా కానీ ఎక్కువ నిద్ర కూడా రావట్లేదు. మొన్న శ్రీశైలం రైడ్కి 3-4 hours పడుకున్నా, అయినా కానీ చాలా నిద్ర మబ్బు ఉండే. ఎటు మెహదీపట్నం నుండి వెళ్దామా? ఏ రూట్లో అయితే మనం వెళ్ళామో ఆ రూట్లో అయితే బ్యాక్ వెళ్ళట్లేదు. పోలీసులు పట్టుకున్నారు పాపం వాళ్ళది, హెల్మెట్ లేదని పట్టేసుకున్నారు. హెల్మెట్ లేదని. మరి మనోడు ముందు ఉన్నాడు, మనోడు చూడలేదా? 4 people రైడింగ్ వస్తున్నారు రా బాబు. ఇట్లా సడన్గా వచ్చేస్తారు రోడ్ మీదకి. మొత్తానికి మెహదీపట్నం వచ్చేసాం. ఇక్కడ నుండి 1/2 hour మ్యాక్సిమం. ఊళ్ళు ఇంపార్టెంటా, మనిషి ఇంపార్టెంటా? సిటీలో బాగా నడిపిస్తున్నారు. మా మహాతల్లి ఏం చేస్తారు? హైవే నుండి వెళ్ళిపోతే అయిపోతుంది, ఇలా ట్రాఫిక్ లేదు. గో స్లో, యాక్సిడెంట్ జోన్ ఏరియా. ఇది డెడ్లీ టర్న్, అసలుకి చాలా డీప్ టర్న్. ఫైనలీ సుచిత్ర వచ్చేసినాం. ఎట్టి పరిస్థితిలో చైన్ క్లీన్ చేయాలి, బైక్ వాష్ చేయాలి, అండ్ చైన్లో కూడా చేసేసి పెట్టేద్దాం, ఒక పని అయిపోతుంది. ఓకే బాయ్. ఇంకొక 5 minutesలో ఇంట్లో ఉంటా. అమ్మయ్య, మొత్తానికి వచ్చేసా ఇంటికి. వెళ్ళి వస్తే బ్రష్ తీసుకుందాం.